యాజ్ ఎ డెంటల్ డాక్టర్గా ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువగా మీరు చూసే కేసెస్ ఏంటి? యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మధ్య చాలా కేసెస్ పెరిగాయి. అంటే బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ వేరు, ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ వేరు. అండ్ అప్పుడు ఉండే సమస్యలు వేరు, ఇప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ వేరు. సో ఇప్పుడు బికాస్ ఆఫ్ ద రిఫైన్డ్ షుగర్ ఆర్ ఈ అవుట్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ తింటూ ఉన్నారు, బాగా ఎక్కువ అయిపోయింది. అంటే అవుట్ సైడ్ ఈటింగ్ కానీ ఆర్ రిఫైన్డ్ షుగర్ ఎక్కువ తినడం కానీ అయిపోయే వరకు ప్రాబ్లమ్స్ చాలా పెరిగాయి. డెంటల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఏజెస్ చూస్తున్నాం. అన్ని ఏజ్ గ్రూప్స్కి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముసలి వాళ్ళకి బికాజ్ వాళ్ళు ఏజ్ అయిపోయారు కాబట్టి న్యాచురల్గా డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. యంగ్స్టర్స్ 16-17 ఇయర్స్ అసలు వాళ్ళకి ప్రాబ్లం ఉండకూడదు, వాళ్ళకు కూడా వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలకు వస్తుంది ఫుల్ క్యావిటీస్, అసలు నోరంతా చూస్తే బ్లాక్ కలర్ క్యావిటీస్. తర్వాత టీనేజ్ వాళ్ళకి చాలా వస్తున్నాయి ఏంటి క్యావిటీస్ అవన్నీ కూడా. అండ్ తర్వాత మళ్ళీ మిడిల్ ఏజ్ వాళ్ళకి ఇలా స్ట్రెస్ దీనివల్ల వస్తుంది డెంటల్ ప్రాబ్లమ్స్. అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి. సో ఇదంతా ఎందుకంటే ఫుడ్ చేంజెస్ వల్ల అండి మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, పిల్లలు కానీ టీనేజర్స్ కానీ, పిల్లలకి కూడా మనము ఏంటంటే మిల్క్, స్వీట్ అండ్ మిల్క్ ఇస్తున్నాం బాగా. ఓకే, మదర్స్ బికాజ్ వాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేయకుండా ఉంటారని నైట్ టైం వాళ్ళు ఏం చేస్తారంటే బాటిల్ ఫీడింగ్ చేస్తారు. ఈ మధ్య బాగా అది హ్యాబిట్ అయింది బాటిల్ ఫీడింగ్. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు నైట్ అంతా అది మిల్క్ తాగుతారు కదా, సో అది టీత్ పైన ఉండిపోతుంది. వాళ్ళది పాల పళ్ళు కదా, సో కంప్లీట్ టీత్ అంతా కూడా క్యావిటీస్ వచ్చేస్తాయి, సడన్గా బ్లాక్ అయిపోతాయి టీత్ చిన్న చిన్న పిల్లలకి. సో వాళ్ళు అనుకుంటారు అసలు ఏమైంది, ఎందుకు ఇట్లా వచ్చేసింది ఇట్లా మొత్తం బ్లాక్గా అని వాళ్ళు టెన్షన్ పడిపోతారు. నేను చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు ఇది పాల వల్ల అని తెలీదు. సో అప్పుడు మా దగ్గరకు వస్తే మేము చెప్తాను దిస్ ఇస్ కామన్, అది పాలు తాగించాక మీరు ఏంటంటే క్లీన్ చేయాలి అండ్ ఆల్సో వాటర్ తాపియాలి, అప్పుడే మీకు అది ప్రొటెక్టెడ్గా ఉంటుంది. లేకపోతే రాత్రంతా అట్లా తాపించి జస్ట్ అలా వదిలేస్తే చిన్నపిల్లల టీత్ కూడా పాడైపోతాయి. ఓకేనా, దీన్ని ఈసీసీ అని కూడా అంటారు, ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్. అంటే చిన్నపిల్లలకి బికాజ్ ఆఫ్ ఆ స్వీట్ అండ్ మిల్క్స్ కానీ సెరలాక్స్ కానీ ఇవన్నీ కంటిన్యూస్గా వితౌట్ వాటర్ పెట్టి క్లీన్ చేయకుండా పెడుతూ ఉంటే, ఇప్పుడు కొంతమంది మదర్స్ పెడుతూనే ఉంటారు, ఇంకా మంచిగా అవ్వాలి, ఇంకా హెల్దీ అవ్వాలి బేబీ అని పెడుతూనే ఉంటారు, కానీ క్లీన్ చేయరు. చిన్నపిల్లలే కదా క్లీన్ చేయడం ఎందుకు అని, అంటే బికాజ్ బేబీస్కి క్లీన్ చేసే అవసరం లేదు అనుకుంటారు, కానీ దానివల్ల అనవసరంగా వాళ్ళకి టీత్ అంతా బ్లాక్ అయిపోతాయి. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పాలు తాపించిన పిల్లలకి ఆర్ సెర్లాక్ తినిపించిన, మీరు ఏం పెట్టినా కూడా దాని తర్వాత కంపల్సరీ చిన్న క్లాత్తో అయినా ఆర్ మీ హ్యాండ్కి ఒక చిన్న గాజ్ పీస్ అని ఉంటుంది, జస్ట్ ఇట్లా టై చేసుకొని జస్ట్ ఒక్కసారి క్లీన్ చేసి, గమ్స్ ఉన్నా కూడా చిన్న 2 టీత్ వచ్చినా కూడా పిల్లలకి, చిన్న పిల్లలకి జస్ట్ అది క్లీన్ చేసి వాటర్ తాపించండి. దానివల్ల వాళ్ళకి ఈసీసీ కానీ ఆర్ ఇట్లాంటి డెంటల్ క్యావిటీస్ రాకుండా ఉంటాయి. వాళ్ళ మిల్క్ టీత్ ఎంత హెల్తీగా ఉంటాయో వాళ్ళ పర్మనెంట్ టీత్ కూడా అంత హెల్తీగా వస్తాయి. ఓకే.